యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ పూర్తి స్టోరీ. విశాఖపట్నంకి చెందిన యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నాని తన వినోదాత్మక వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విభిన్నమైన కామెడీ కంటెంట్ అందిస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వివాదాస్పద ప్రమోషన్లు కాలక్రమేణా నాని తన సోషల్ మీడియా ఖాతాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా డఫా బెట్, మ్యారీ మ్యాచ్, మహదేవ్ బుక్, రాజా బెట్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీటి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని అభిమానులను ఆకర్షించాడు. బాధితుడి ఫిర్యాదు నానిని నమ్మి ఓ యువకుడు బెట్టింగ్ యాప్లో 2 కోట్లు నష్టపోయాడు. మోసపోయిన అనుభవంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎండీ సజ్జనార్ ఆగ్రహం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ వ్యవహారంపై గట్టిగా స్పందించారు. యువతులను తప్పుదారి పట్టించేలా ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయడం తగదని, ఈ వీడియోలను తొలగించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. నాని స్పందన. ఈ వివాదం ఎక్కువయ్యాక నాని తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. తన తప్పును అర్థం చేసుకున్నానని, ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని, సజ్జనార్కి క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. యూట్యూబర్లపై పోలీసులు నజర్. నాని అరెస్టు తర్వాత ఇంకా చాలామంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలను వినోదానికి మాత్రమే కాకుండా ఆర్థిక లాభాల కోసం తప్పుడు మార్గాలలో ఉపయోగిస్తే ఎలా సమస్యలు ఎదురవుతాయనే దానికి లోకల్ బాయ్ నాని ఘటన ఉదాహరణగా మారింది.